హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 6వ భాగాన్ని వినిద్దాం. నిజం చెప్పు, మీరు ఏదో కావాలి అన్నట్టు చూస్తున్నారు అన్నది. అవునా, మరి ఇచ్చే అన్నాడు. మౌనంగా ఉంది. పోనీ నేనివ్వనా అంటూ అతను నవ్వుతూ అడిగేసరికి శ్రవంతి నవ్వుతూ అతని గుండెల మీద గట్టిగా ముద్దు పెట్టి పడుకుంది. ఆమెను మరింతగా దగ్గరికి తీసుకుని గాలి కూడా తమ మధ్య చేరకుండా ఊపిరాడనంతగా ఆమెని తన కౌగిల్లో బంధించాడు అదర్. కానీ అతనికి తెలియదు, అతని ప్రవర్తనకి, కేరింగ్కి ఆమె మనసులో అతనిపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. కాసేపు ఇద్దరు అక్కడే కూర్చున్నారు. ఇంకా వదలండి, కిందికి వెళ్ళి రూమ్లో పడుకుంటాను అన్నది. అంటూ ఆమెని వదిలి, నువ్వు వెళ్ళు శ్రవంతి, నేను కాసేపు కూర్చొని వస్తాను అన్నాడు. అంటూ ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చింది శ్రవంతి. బెడ్ మీద కూర్చొని తలను వెనక్కి వాల్చింది. అదరు తనని చూడటం, ఇష్టపడడం, డబ్బు ఆశ చూపించడం, పెళ్లి చేసుకుని తనని ఇంటికి తీసుకొని రావటం, ఇప్పుడు తన జీవితాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఎత్తు పొడిచే మాటలు, కేరింగ్, లవ్ ఒక్కటేంటి అన్నిటిలో అతని యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉండడం తలుచుకొని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది. కావాలని నన్ను పెళ్లి చేసుకున్నాడు, కానీ బాధ పెడుతున్నాడు. నాకు తెలియకుండా తన విషయంలో నేను ఏమన్నా తప్పు చేశానా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ రూమ్ డోర్ లాక్ వేసి రూమ్ అంతా సెర్చ్ చేసింది. కానీ ఏం దొరకలేదు. ఇంతలో డోర్ చప్పుడవడంతో కంగారుగా రూమ్ అంతా సర్ది డోర్ ఓపెన్ చేసింది. శ్రవంతి, ఏంటండి అని ప్రశాంతి గారిని చూసింది. ఇంకా నిద్రపోలేదా? లేదండి అన్నది. అండి కాదు, అమ్మమ్మ అని పిలువు అన్నారు. ఎందుకు అలా పిలవాలి? మీరు నాకు అమ్మమ్మ కాదు కదా. అదర్వ్కి నానమ్మ అని ముక్కుసూటిగా చెప్పింది శ్రవంతి. ఏమ్మా, వరుసలు కలపకు అని నా మనవడు చెప్పాడా? అవును అన్నది. సరిపోయింది అనుకుని తన చేతిలో ఉన్న బట్టలు శ్రవంతి చేతిలో పెట్టి, ఉదయం పూజ ఉంది, తెల్లవారుజామున లేచి ఇద్దరు తొందరగా రెడీ అవి కిందికి రండి సరేనా అన్నారు. ఎందుకు అన్నది. మీ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలుసు, అందుకే అన్నీ ఆలోచించి పూజారి గారికి ఫోన్ చేశాను. రేపు ఉదయం ఇంట్లో పూజ ఉంది కాబట్టి తొందరగా పడుకోండి సరేనా? శ్రవంతి ఏమీ మాట్లాడలేదు. ఆమెకి పూజలో కూర్చోవటం కూడా ఇష్టం లేదు. సరే అని శ్రవంతి అనగానే, ఏమైంది అలా ఆలోచిస్తూ సరే అంటున్నావు అన్నారు. అబ్బే ఏం లేదండి అన్నది. సరే లోపలికెళ్ళు అని ప్రశాంతి గారు అక్కడి నుంచి వెళ్ళగానే ఆ బట్టల్ని బెడ్ మీద పెట్టి కూర్చుంది శ్రవంతి. ఏంటి ఇంకా నిద్రపోలేదా? లోపలికి వస్తూ అన్నాడు అదరు. మీతో మాట్లాడాలి అన్నది. ఏంటి అన్నాడు. ఇప్పుడే మీ నానమ్మ వచ్చారు, పూజారి గారికి ఫోన్ చేసి మాట్లాడారంట. రేపు ఉదయం ఇంట్లో పూజ ఉందని చెప్పింది. నాకు ఇప్పుడే చెప్పింది నానమ్మ, కానీ నాకు పూజలో కూర్చోవటం ఇష్టం లేదు అన్నది. ఎందుకు? అది నాకు నచ్చదు అంతే. కారణం చెబుతావా? మీకు తెలీదా అంటూ సూటిగా చూసింది. పెళ్లి టైంకి శ్రవంతి గుడి లోపలికి రానని చెప్పిన మాటలు తలుచుకొని, చూడు, ఇప్పుడు నువ్వు వేసేవి కాదు, నా భార్యవి. చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోవటంలో తప్పు లేదు కదా. తప్పని నేను అనలేదే, కానీ నాకు ఇష్టం లేదు అన్నది. చెప్పింది చెయ్యి శ్రవంతి అన్నాడు. అంతా ఆమె ఇష్టమైనా? ఆమె మాటికి ఒక లుక్ ఇచ్చాడు. కామ్గా తలదించుకుని ఉండేసరికి చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి శ్రవంతి ముఖాన్ని దోసెట్లో తీసుకొని, నా వైపు చూడు శ్రవంతి అన్నాడు. చెప్పండి అన్నది. నానమ్మ ఏం చేసినా మన మంచిగా చేస్తుంది, నా కోసమైనా నువ్వు పూజలో కూర్చోవే అన్నాడు. మౌనంగా ఉంది. ఏంటి వినవా నా మాట? మీ మాట వినడానికే కదా నేనున్నది అంటూ తన చెంపపై ఉన్న అతని చేతుల్ని పట్టుకుని, కూర్చుంటాను మీకోసం సరేనా? ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి, నాకు తెలుసు నువ్వు నా మాట వింటావు శ్రవంతి అన్నాడు. నీ మాట వినడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు కదా అండి అంటూ నవ్వుతూ బట్టలు కబోర్డ్లో పెట్టి బెడ్ మీద పడుకుంది శ్రవంతి. ఆఫీస్ వర్క్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ మీదకి చేరాడు అదరు. అప్పటికే ఆలోచనలతో పోరాడుతూ అలసిపోయి పడుకున్న శ్రవంతిని దగ్గరికి తీసుకొని తన కౌగిల్లో బంధించి అతను నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. ఎవరో తనని నిద్ర లేపుతుంటే బద్ధకంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అదరుని చూసి షాక్ అయింది శ్రవంతి. ఏంటి అలా చూస్తున్నావు? పూజ ఉంది, మర్చిపోయావా అన్నాడు. మీ బట్టలు అవి తీస్తావని టవల్తో ఉన్నానులే, నువ్వు ఫ్రెష్ అవి ఫాస్ట్గా రెడీ అవ్వు. మీకు బట్టలు తీసి పెట్టి రెడీ అవుతాను, నేను వేసుకుంటాను, టైం లేదు, ఫాస్ట్గా కానీ అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి కబోర్డ్లో ఉన్న బట్టల్ని తీసుకొని రెడీ అవ్వాడు అదరు. బెడ్ అంతా నీట్గా సర్ది హడావిడిగా వాష్రూమ్కి వెళ్ళింది శ్రవంతి. కాసేపటికి బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చింది. కానీ అక్కడ అదరు లేడు. బయట ల్యాండ్లో అతని మాటలు వినిపించడంతో ఆఫీస్ కాల్లో మాట్లాడుతున్నాడు అనుకుని ప్రశాంతి గారు ఇచ్చిన పింక్ అండ్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ అంచు ఉన్న పట్టుచీర కట్టుకుని నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుంది. ప్రశాంతి గారు ఇచ్చిన నగలు కాకుండా వాటి పక్కన సింపుల్ జ్యువెలరీ సెట్ ఉండడం చూసి అదరు పెట్టాడని అర్థమై సెట్ పెట్టుకుని బయటికి వచ్చి మిర్రర్ ముందు తనని తాను చూసుకుని నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని రెడీ అయింది శ్రవంతి. శ్రవంతి అని పిలిచాడు. చెప్పండి అంటూ వెనక్కి తిరిగి ప్రశాంతి గారిని చూసింది. ఆమె ముఖంలో కోపం ఇట్టే పసిగట్టేసింది శ్రవంతి. రెడీ అయ్యావా అన్నారు. అయిపోయిందండి అన్నది.
అదర్ కిందే ఉన్నాడు, నువ్వే లేట్, పద వెళ్దాం. సరే అండి అని. ఈయన ఎప్పుడు వెళ్ళారు? బయట ఫోన్ మాట్లాడుతున్నారు కదా అనుకుంది. ఇంకోసారి అండి అన్నావంటే నెత్తిన ఒక్కటిస్తాను, చెప్పాను కదా అమ్మమ్మ అని పిలువని అన్నారు. మా ఆయన పిలువమని పర్మిషన్ ఇస్తే పిలుస్తానండి అన్నది. వాడికి తగ్గ జోడీనే అనుకుని శ్రవంతిని కిందికి తీసుకుని వచ్చింది ప్రశాంతి. హాల్లో సోఫాలో కూర్చున్న అదరు పట్టుచీరలో నడిచి వస్తున్న శ్రవంతిని చూసి ఆశ్చర్యపోయాడు. మేకప్ లేకుండానే ఆమె ఎంతో అందంగా ఉంది. దానికి తోడు ఆమె ముఖం కూడా చిన్న ముఖం కావడంతో చూడ్డానికి బుట్ట బొమ్మలా ఉంది శ్రవంతి. తను ఇచ్చిన జ్యువెలరీ పెట్టుకునేసరికి అబ్బాయి గారి ముఖంలో ఆనందం అంతా ఇంతా కాదు. అదర్ వస్తున్నా నానమ్మ అంటూ ఇద్దరు పూజలో కూర్చున్నారు. ఆమెకి పూజలో కూర్చోవడం ఇష్టం లేకపోయినా తన భర్త కోరిక మేరకు కూర్చుంది శ్రవంతి. మనవన్ని శ్రవంతిని చూసి ఎంతగానో ముగిసిపోయింది ప్రశాంతి. బయటికి వచ్చి ఇదంతా చూసిన జయదేవ్ కోపం కట్టలు తెంచుకుంది. కానీ తల్లి మాటని ఎదిరించలేక కామ్గా పక్కకి వెళ్ళి ధనుష్కి ఫోన్ చేశాడు. హలో అంకుల్, ధనుష్ ఎక్కడున్నావు అన్నాడు. అది నేను బయటున్నాను అంకుల్, పార్క్కి వచ్చాను అంటూ రన్నింగ్ చేస్తున్నాడు. శ్రవంతి కోసం నీకు ముందే తెలుసా? రన్నింగ్ ఫుల్ స్టాప్ పెట్టి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు ధనుష్. చెప్పు ధనుష్ అన్నాడు జయదేవ్. నాకు శ్రవంతి గురించి తెలియదు అంకుల్. శ్రవంతి గురించి నిజం చెప్తే అదరు చంపుతాడని భయం. తను ఒక వేశ్యనా అన్నాడు. అంకుల్ చెప్పు, మీకెలా తెలుసు అని అడిగాడు. చెప్పింది తమ ఫ్రెండ్నే, కానీ అది నిజమా కాదా అని కానీ తెలుసుకోవడానికి నిన్ను అడిగాను. ఏంట్రా దగ్గరుండి కూడా నువ్వు వాడి పెళ్ళిని ఆపలేకపోయావా అని జయదేవ్ అడగగానే ధనుష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాడి గురించి తెలుసు కదా, అయినా సరే ఎందుకు ఇలా చేశాడు? నా దగ్గర సమాధానం లేదంకుల్. పెళ్ళి ఆపడానికి ప్రయత్నించాను, ఆమెను వదులుకోమని కూడా సలహా ఇచ్చాను. కానీ వాడు అన్న మాటకి నోరు మూసుకుని ఏమీ మాట్లాడలేకపోతున్నాను. ఏమన్నాడు వాడు? నా భార్యని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఊరుకునేది లేదని వాడికి నచ్చింది చేయటం అలవాటే కదా అంకుల్. పైగా వాడు శ్రవంతిని లవ్ చేశాడు. ఇంతకు మించి నాకేం తెలియదు అంకుల్ అంటూ ఫోన్ కట్ చేసి ధనుష్ తల పట్టుకున్నాడు. అతని కోసమే వచ్చిన సత్య, ఏంట్రా పొద్దున్నే తల పట్టుకున్నావు, తలనొప్పిగా ఉందా అని అడిగింది. నీ ఫ్యామిలీతో పెట్టుకుంటే తలనొప్పి కాక ఏమొస్తుంది అన్నాడు. రే ఎక్కువ వాగాయంటే పగులుద్ది అన్నది. ఇప్పుడు మీ అన్నయ్య చేసిన పనికి నాకు ఆల్రెడీ తల పగిలింది. మీ అన్నయ్య ఒక పని ఏది చేయడు కదా. ఇప్పుడు ఏమైందా? శ్రవంతి గురించి నిజం చెప్పేశాడు మీ అన్నయ్య. మీ నాన్న ఫోన్ చేసి నన్ను వాయిద్దామని చూశాడు. ఏదో చెప్పి ఫోన్ కట్ చేశాను. కానీ చూస్తుంటే ఈ పెళ్లి కారణంగా మీ నాన్న అన్నయ్య విడిపోతారని అనిపిస్తుంది సత్య అన్నాడు. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది అన్నది సత్య. అవును, శ్రవంతి కారణంగా ముందు మీ ఇంట్లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో. తన గురించి నిజం తెలిసింది కాబట్టి మీ నాన్న ఊరుకోడు, ఖచ్చితంగా ఏదోటి చేస్తాడు. చేసినా అన్నయ్య ఊరుకోడు కదా అన్నది సత్య. మీ అన్నయ్య మీద కోపం రావటం లేదా? ఎందుకు కోపం? ఇన్ని సంవత్సరాలు నేను మా అన్నయ్య పడిన బాధలు చాలు. వాడు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి నాకు వాడి మీద కోపం లేదు, బాధగా ఉంది అంతే. నీతో మాట్లాడడం లేదనా? నేను కూడా వాడిని వదిలేసి అమ్మతో వచ్చాను కదా, ఆ మాత్రం కోపం ఉంటుంది వాడికి. రే ప్లీజ్ అన్నయ్యకి ఫుల్ సపోర్ట్గా ఉండు, అంతేకాని నువ్వు కూడా అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకోకు అన్నది. సత్య అన్నాడు. నాకు తెలుసు ధనుష్ అన్నయ్య ఏం చేసినా ఏదో ఒక కారణం ఉంటుంది అని సత్య అనగానే ధనుష్ ఆలోచిస్తూ ఆధారు మాటలు తలుచుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సత్య, పద వెళ్దాం అన్నాడు. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా అని అడిగింది. నువ్వెందుకు తప్పుగా మాట్లాడతావే? నీ గురించి నాకు తెలీదా? నేనే వాడి మీద కోపంతో వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా తప్పుగా ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పినట్టు అదర్వ్ ఎందుకు ఇలా చేశాడో కారణం తెలుసుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లారు. పూజ అవటంతో పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకున్నారు ఇద్దరు. నానమ్మ అయిపోయినట్టేనా పూజ? అయిపోయింది నాన్న అన్నారు. సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటూ శ్రవంతిని చూశాడు. తను పూజ దగ్గర ఏదో సర్దటం చూసి, నానమ్మ దాన్ని బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమను, అలానే ఇక్కడ పని అవ్వగానే దాంతో ఒక కాఫీ పంపించు అన్నాడు. సరే అని అదర్ వెళ్ళగానే ప్రశాంతి గారు కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ రెడీ చేసి కప్పుతో బయటకు వచ్చారు. శ్రవంతి అని పిలిచారు. ఏంటండి అన్నది. ఇదొక్కతి అండి అని పిలవటం మానదు అనుకుని వాడికి కాఫీ ఇవ్వు, ఆఫీస్ టైం అవుతుందని అన్నాడు. నేను టిఫిన్ పలహారాలు అన్నీ ముందే రెడీ చేశాను, వాటితో పాటు నువ్వు కూడా టిఫిన్ చేయి అన్నారు. సరే అండి అని కాఫీ ట్రే పట్టుకొని రూమ్కి వచ్చింది శ్రవంతి. ఫోన్ మాట్లాడుతూ షర్ట్ బటన్స్ విప్పుతున్న అదర్ను చూసి షాక్ అవ్వింది. పంచకట్టులో అతను ఎంతో అందంగా ఉన్నాడు. మార్నింగ్ నుంచి అతని ఫేస్ చూడలేదు, కానీ ఇప్పుడు ఆ పంచకట్టులో నుదుటిన కుంకుమ బొట్టుతో అతను ఎంతో అందంగా ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు చేతిలో ఉన్న ఫోన్ని స్టైల్గా తిప్పుతూ. ఏం లేదు కాఫీ అన్నది. అక్కడ పెట్టు, నువ్వు ఇలా రా అన్నాడు. ఎందుకు? చెప్తే కానీ రావా? కామ్గా అతని దగ్గరకు వచ్చి చెప్పండి అన్నది. డ్రెస్ చేంజ్ చేసుకునే ముందు నీతో ఫోటో దిగాలని ఉంది, షర్ట్ బటన్స్ పెట్టు,
ఫోటో దిగుదాం అన్నాడు. అంటూ షర్ట్ బటన్స్ పెట్టింది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, చూడు, ఇది మన ఫస్ట్ సెల్ఫీ కాబట్టి ఫోజ్ మామూలుగా ఉండకూడదు, అర్థమైందా? అదరు మాటలకి నవ్వుతూ చూసింది. వెంటనే 4-5 సార్లు కెమెరా క్లిక్ అనిపించి వెంటనే కాఫీ సిప్ చేస్తూ, ఆఫీస్ డ్రెస్ది లేట్ అవుతుంది అన్నాడు. ఆఫీస్ 9 కదా అన్నది. కానీ మీటింగ్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళాలి అని హడావిడిగా కాఫీ తాగి రెడీ అవ్వి శ్రవంతిని చూశాడు. అతని పంచకట్టు మడత పెట్టి పక్కన పెట్టి ల్యాప్టాప్, ఫోన్, ఫైల్స్ అన్నీ నీట్గా పక్కన పెట్టింది. శ్రవంతి అన్నాడు. చెప్పండి. మా నానమ్మని అమ్మమ్మ అని పిలువు, సరేనా అన్నాడు. అన్నది. సరే వెళ్తాను అంటూ ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగాడు. ఏమైందండి? ఇలారా అన్నాడు. అంటూ అతను ముందుకొచ్చింది. టైట్గా హాక్ చేసుకుని ఆమె చెంపని కొరికి, చాలా అందంగా ఉన్నావు, నీతో రొమాన్స్ చేయాలనుంది కానీ టైం లేదు, జాగ్రత్త, లంచ్కి ఇంటికి వస్తాను, సరేనా అన్నాడు. అని చెంపని తుడుచుకుంటూ అంది. ఆమె చేసిన పనికి చిన్నగా నవ్వుకున్నాడు. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి? అది నేను బయటికి వెళ్ళాలి. ఎందుకు? చిన్న పని ఉంది అందుకు. అదే ఏ పని? సూటిగా అడిగాడు అదరు. ఆమె ఏమీ చెప్పకుండా తలదించుకునేసరికి, మధ్యాహ్నం వస్తాను కదా, తీసుకెళ్తాను, సరేనా అన్నాడు. అంటూ తలాడించింది. బాయ్ అంటూ ఆమె నుదుటిన ఢీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. అతను చేసిన పనికి తనలోని తాను చిన్నగా నవ్వుకొని అంతలోని పరుగున బయటకొచ్చి, ఏమండి అని కొంచెం గట్టిగానే పిలిచిందనుకోండి. వెళుతున్న వాడల్లా ఆగి, ఏంటి అన్నాడు. ఒక్క నిమిషం అంటూ స్టెప్స్ దిగి, ఏమైంది? మీకు కనీసం టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్తున్నారు అని అడిగింది. చిన్న స్మైల్ ఇచ్చాడు. ఎందుకు నవ్వుతున్నారు? కావాలని నేను బయటకు వచ్చాను, పర్లేదు, నా ఆకలి కోసం పట్టించుకున్నావు, అందుకే కదా భారీగా చేసుకుంది అంటూ ముందుకున్న జడని వెనక్కి వేసుకుని వయ్యారంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది. తనలోని తాను చిన్నగా నవ్వుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అదరు. నా మనవడికి నేను పెడతాను టిఫిన్, నువ్వు వెళ్ళి వాడి దగ్గర కూర్చో అన్నారు. వద్దమ్మమ్మ, నేను ఆయనకి వడ్డిస్తాను అన్నది. అబ్బో, అమ్మమ్మ అంటున్నావు, మీ ఆయన పర్మిషన్ ఇచ్చాడా పిలవమని అన్నారు. అవును, అందుకే పిలుస్తున్నాను, లేదంటే ఎందుకు పిలుస్తానమ్మమ్మ అంటూ నవ్వుతూ బయటకొచ్చి అదర్కి టిఫిన్ పెట్టింది. ఏయ్ చాలే, ఇంత పెడితే ఆఫీస్లో వర్క్ చేయలేను, పడుకుంటాను అన్నాడు. మరీ 2 ఇడ్లీలు ఏం సరిపోతాయండి, తినండి. నువ్వు కూడా కూర్చుని తిను శ్రవంతి అన్నాడు. తర్వాత తింటాను అని ఆమె అనగానే, కుదరదు అంటూ ఆమె చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టాడు. రూమ్ నుంచి ఇదంతా చూస్తున్న జయదేవికి అయితే కడుపు మండిపోతుంది. విసురుగా డోరు వేసుకుని, ఏంటి నాకు ఈ దరిద్రం, పోయి ఒక వేశ్య అంటూ ఆగిపోయి కోపంగా రూమ్లో ఉన్న వస్తువు పగలగొట్టాడు. మీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, ఎందుకు నాకు తినిపిస్తున్నారు? ఏం తినిపించకూడదా అంటూ ప్రేమగా ఆమెకి తినిపిస్తూ ఆమె ముఖాన్ని చూశాడు. ఏంటి ఫేస్ కట్ మారింది? ఏం లేదు. ఏయ్ నిజం చెప్పు అంటూ చిన్నగా నవ్వుతూ చూశాడు. నిజంగానే ఏం లేదు అన్నది. ఆర్ యూ ష్యూర్? ఎంతో మెల్లగా అడిగాడు. అంటూ నవ్వుతూ చూసింది. అబ్బా, అలా నవ్వకే బాబు, మతిపోతుంది, ఆఫీస్కి అసలు వెళ్ళాలని అనిపించదు. ఎందుకు అంటూ ఏమీ తెలియనట్టు అడుక్కు, నీకు కావాల్సింది అదే కదా అంటూ చిలిపిగా కన్ను కొట్టేసరికి శ్రవంతి ఏం మాట్లాడలేదు. హే, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ఇప్పుడు నేనేమీ దెప్పిపోవడం లేదుగా, నీ గతాన్ని ఉద్దేశించి అనలేదు. అన్నారో లేదో తెలుసుకోలేనంత వెర్రిదాన్ని కాదులేండి అంటూ నవ్వుతూ అతని ప్లేట్ సింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న అదర్కి నాప్కిన్ ఇచ్చి కిచెన్ రూమ్కి వచ్చింది. శ్రవంతి, చెప్పండి కాఫీ కలుపుకుంటూ. ఏంటి, కోపం వచ్చిందా అన్నాడు. ఎందుకు కోపం? మీ నోటి నుంచి ఈ మాటలు ఏం కొత్తగా వినటం లేదే, గత 2 రోజుల నుంచి వింటున్నాను కదా, అలవాటైపోయింది. కాఫీలో షుగర్ కలుపుతూ అంది ఆమె. ఒక్కసారిగా ఆమెని తన ముందుకు తిప్పుకొని, హే ఏంటే, నేను సరదాగా ఉన్నాను, నిజం, నిన్ను ఏమన్నా అనాలి అంటే నేను ఎందుకు మొహమాట పడతాను? ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళండి అంటూ తన భుజంపై ఉన్న అదరు చేతిని వెనక్కి నెట్టింది. ఏంటి బెట్టు చేస్తున్నావా అంటూ ఆమె నడుం దగ్గర చేతిని పోనిచ్చి మీదకి లాక్కున్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఎందుకో ఈరోజు నిన్ను ఏమీ అనిపించడం లేదు, పైగా నీతో క్లోజ్గా ఉండాలని ఉంది తెలుసా అంటూ ఆమె పెదవుల్ని తన చేతితో దగ్గరకు లాక్కుని, ఏయ్ ఇటు చూడు అన్నాడు. ఏం చేస్తున్నారు, వదలండి అన్నది. వదులుతాను అంటూ ఒక్కసారిగా ఆమె పెదవుల్ని అందుకొని ఆమె నడుం దగ్గరున్న చేతిని పట్టు బిగించాడు. క్షణాలు నిమిషాలు అయ్యే వరకు ఆమెను ఎంతకీ వదలలేదు. శ్రవంతి మాత్రం షాక్లోనే ఉంది. అతని భుజంపై ఉన్న ఆమె చేతులు వణుకుతున్నాయి. మెల్లగా ఆమె పెదవుల్ని విడిచి, లంచ్ టైంకి వస్తాను, బాయ్ అన్నాడు. మౌనంగా ఉంది. ఏయ్ శ్రవంతి అంటూ ఆమె భుజాన్ని కదిలిపాడు. ఏం చేశారు? ముద్దు పెట్టాను, అయినా కొత్తగా ముద్దు రుచి చూస్తున్నట్టు అడుగుతావేంటి? ఆ పెదవుల్ని నాకంటే ముందు చాలామంది టేస్ట్ చూసారు కదా అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు. కన్నీరు బయటికి రావడానికి ఆమెకి నిమిషం కూడా పట్టలేదు. శ్రవంతి అంటూ కిచెన్ రూమ్కి వచ్చింది ప్రశాంతి. చెప్పండి అమ్మమ్మ. ఏంటే ఇక్కడే ఉన్నావు, పద. ఎక్కడికమ్మమ్మ? ఎంతసేపు కిచెన్ రూమ్లో ఉంటావు?
కాసేపు అలా బయట గార్డెన్లో కూర్చుందాం. అమ్మమ్మ, అది నేను స్నానం చేసి వస్తాను. పూజకు ముందు చేసావు కదమ్మా, ఎందుకో ఇప్పుడు చేయాలనిపిస్తుంది. చీర కూడా మార్చుకొని వస్తాను అంటూ ప్రశాంతి గారి మాట వినకుండా రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఆ చల్లని నీటితో పాటు ఆమె వెచ్చని కన్నీరు తోడై ఆమె గుండెని మరింత బరువు చేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.